ఎవరైనా అతను లేకపోతే ఆమె నేను చెట్టును పూజిస్తాను, పుట్టను పూజిస్తాను, అవన్నీ ఉన్నాయి కదా ఈ దేశంలో. అటువంటిప్పుడు ఆ దేవత గొంతేనమ్మ ఉనికినే ప్రశ్నించే విధంగా మాట్లాడడం కూడా అది గొంతేనమ్మ అన్న పేరును మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. గతంలో కూడా నేను వివరణ ఇచ్చా. గొంతెమ్మ కోరికలు, కుంతీదేవిని గొంతి అనడము, ప్రకృతి వికృతుల్లో గొంతి అవుతుంది. గొంతెమ్మ కోరికలు అంటే కుంతి కోరుకుందని, సూర్యుడు వచ్చి వరం ఇచ్చాడని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అడవిన పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి ఆదర్శం అని వేటూరి సుందరమూర్తి చెప్పినట్టు ఈ కథలన్నీ ఆదివాసుల నుంచి తెగల నుంచి మనకు వచ్చాయి. కానీ గొంతేనమ్మ ఉనికిని ప్రశ్నించడము లేకపోతే అపహాస్యం చేయడం మంచిది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం దీంట్లో చాలా ఉంది, ప్రశాంతతను పునరుద్ధరించడానికి. మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో కూడా, అంటే పాలక పార్టీలో కూడా ఎవ్వరు ఏ ప్రముఖ తెలుగుదేశం నాయకుడైనా ఈ నిర్మాణంతో సహకరించారా ఇంతవరకు? ఉదాహరణ గోదావరి జిల్లాలో మహామహులు, హేమీలు, మాజీలు, ప్రస్తుతులు అనేక మంది ఉన్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే నియోజకవర్గం పీఠాపురమే, అక్కడ కాకపోయినా. తర్వాత ఆయన సనాతనవాద సమర్థకుడు కూడా అయినా కానీ వాళ్ళు కూడా ఏమి వచ్చి ఉత్సాహంగా కట్టండి రఘురామరాజు గారు అని ఎవరేం చెప్పలేదే. కానీ ఆయన మటుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొంత ఆర్ఎస్ఎస్ కాదు బిహెచ్పి వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉండేవంటే వాటిని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడానికి ఆకివీడు ముఖద్వారంగా మారుతుంది అనమాట ఇప్పుడు బజరంగ దళ్కు, విశ్వ హిందూ పరిషత్కు. ఇది నిజంగా తెలుగుదేశంలో కూడా చాలామందికి ఇబ్బందిగా ఉంది. మనకేదో లౌకికమైన పేరుంది, రాజకీయ అవసరాల కోసం విమర్శల మధ్య బీజేపీతో కలిసినా కానీ మన లౌకిక ప్రతిష్టనండి అది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక వర్గము. ఇంకా బహిరంగంగానే కోలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు బహిరంగంగానే విమర్శలు చేశారు. మొన్న కూడా మనం కేసినేని చిన్ని, మైనార్టీలను చేర్చుకోవడం ఇట్లాంటివన్నీ. సో ఈ న్యూట్రలైజింగ్ చేస్తున్నారు కానీ అది చేయట్లేదు. దీని మీద నిజానికి కొన్ని తీవ్రమైన కథనాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అసలు రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీయే పెడతాడని ఎవరో చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు వచ్చేట్టుగా కనిపిస్తున్నాయి. ఒకటి విజయసాయి రెడ్డి పార్టీ, ఈయనకు చాలా అప్పుడు రెండోది ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ వస్తే కనుక ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పార్టీ వస్తే అది కూడా 3వ పార్టీ అవుతుంది. ఇందులో ఎవరు ఏ కోణంలో పెడుతున్నారు, ఎవరి లక్ష్యాలు ఏంటి నేను ఇంకా ఆయనతో వెరిఫై చేసుకోవాలి. ఈ లోపల చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రశాంతత వైపు ఆలోచించడం చాలా మంచిది. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఆక్కివీడులో ఈ అలజడిని, అశాంతిని ఆపడానికి చాలా ప్రయత్నం చేయాలి. ఇవి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎవరికి ఏం పట్టలేదు, అన్ని బాగుంది, నివురు కప్పిన నిప్పులాగా ఉంటాయండి ఇట్లాంటివి. కుల మత వివాదాలు అన్నవి కొంతకాలం కిందట అమలాపురం జిల్లా పేరు మార్చినప్పుడు వచ్చింది ఒకటి ఉదాహరణకు చెప్పాలని. ఇంకా ఇలాంటివి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక సంయమనంతో ఒక సమాధానం ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దడానికి, అలాగే తెలుగుదేశం యొక్క లౌకిక కోణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని మనం ఆశించాలి. సరే ఈ పాటికి ఆయన మీడియాకి చెప్పే ఉంటారు, లేకపోతే స్వయంగా ఆయన డైరెక్ట్ వీడియోస్ విడుదల చేస్తారు కదా, మిగతా వాళ్ళ కాదు. చూద్దాం.